నిన్ను వదిలే ప్రసక్తే లేదు వరప్రసాద్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాలరున్న షర్ట్ వేసుకొని రా, అప్పుడు నా డైలాగ్ ఫినిష్ చేస్తా. చూడు మాయా, చిన్నప్పటి నుంచి నాకు మతిమరపని మా అమ్మ తిడుతుండేది, కానీ ఇప్పుడు అదే అడ్వాంటేజ్ అయింది. నిన్ను ఈజీగా మర్చిపోగలిగాను. నువ్వు కూడా నన్ను మర్చిపోతే బెటర్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మీరు నాకు మాట ఇచ్చారు. జాబ్ వచ్చేసింది. మీ సీనియారిటీ ఏంటో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు సూపర్. ఏంట్రా అలా ఉండిపోయావు? అసలు ఈ ఫీలింగ్ ఎలా చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదురా ప్రవీణ్.